హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే హొస్కోటలో ఉన్న కాటేరమ్మ దేవస్థానం చూడడానికైతే వెళ్తున్నామండి. హొస్కోటకి దగ్గరగా కొత్తగా గుడి కడుతున్నట్టున్నారు, ఆంజనేయ స్వామి గుడి. అంతా రాతి కట్టడమే, ఒకే రాయితోనే ఆంజనేయ స్వామిని స్టాచ్యూ భలే నిలబెట్టారు. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. రాగానే మనకి ఇలా ఫస్ట్ వినాయకుడైతే దర్శనం ఇస్తాడండి. వినాయకునికి ఇష్టమైన గరిక సమర్పించి నమస్కారం చేసుకుని అలా కిందికైతే వచ్చేసాము. ఇదిగోండి, ఇదేనండి అందరూ టెంకాయలు కట్టే ఊడల మర్రి చెట్టు. చూడండి, అసలు గ్యాప్ లేకోకుండా కట్టేశారు టెంకాయలు. ఇక్కడికి రావడానికి హొస్కోట నుంచి ఎనీ టైమ్ 24 అవర్స్ ఆటోలు అయితే అవైలబుల్ ఉంటాయంట. ఇంకా ఓన్ వెహికల్స్లో అయితే ఇక్కడ హొస్కోట వరకు వచ్చి అక్కడి నుంచి అడిగినా చెప్తారు, లేదంటే గూగుల్ మ్యాప్ వేసుకున్నా వచ్చేయచ్చు అనమాట. మేమైతే గూగుల్ మ్యాప్ వేసుకునే వచ్చాము. ఇక్కడ టెంకాయ కట్టడానికి వెళ్ళే వాళ్ళకి ఒక క్యూ, అలాగే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఒక క్యూ అయితే సపరేట్గా ఉందండి. మేమైతే డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇదేమో దర్శనానికి వెళ్తుండగా అమ్మవారికి గర్భగుడి ఎదురుగా చెట్టుకి ఇక్కడ ఉయ్యాలలు కడతారంట. పిల్లలు పుట్టిన వాళ్ళు ఇలా ఉయ్యాల కడితే వాళ్ళకి సంతానం కలుగుతుందని నమ్మకం అంటండి. ఇంక ఇదేమో మెయిన్ గర్భగుడి. ఇక్కడ ఎక్కువసేపు అయితే చూడనివ్వట్లేదు. ఇంకా అలా దర్శనం చేసుకుని ఇంకా బ్యాక్ సైడ్ ఏమో గుడికి అలా కాయిన్స్ స్టిక్ చేస్తున్నారు. కాయిన్ అంటుకుంటేనేమో వాళ్ళ కోరిక తొందరగా నెరవేరుతుందని నమ్మకం అంట. ఇప్పుడు యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ ఎక్కడ చూసినా ఈ గుడి ఫేమస్ అయిపోయింది కదండి. మేము కూడా ఇన్స్టాగ్రామ్లో చూసాము, ప్లస్ మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారనమాట, చాలా మహిమగల అమ్మవారు, వెళ్తే మంచిది, వెళ్ళండి అని చెప్పి. అందుకని మేము కూడా అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడేమో చూసారా కాళికాదేవి స్టాచ్యూ, చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తాయండి అసలు. ఇక్కడ ఆదివారము, మంగళవారము, శుక్రవారం ఈ 3 రోజులు ఫుల్ రష్ ఉంటారంట. అండ్ అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా జనాలు బాగానే వస్తారంటండి. ఇంకా మేము ఆ జనాల్లోనే పైకి వెళ్ళి ఇంకా అక్కడే పైన టెంకాయ కొట్టేసి దండం పెట్టుకుని అయితే కిందికి వచ్చేసాము. ఇంక ఇదేమో మర్రి చెట్టుకి ఒక 3 రౌండ్లు వేద్దామని చెప్పి వచ్చామండి. మేము టెంకాయ కట్టలేదు కానీ 3 రౌండ్లు అయితే వేసుకున్నామన్నమాట. చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇంతకీ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడికి వచ్చే జనాలేమో కొంతమందికి భార్యాభర్తల గొడవలు ఉండొచ్చు, కొంతమందికి సొంత ఇంటి కల నెరవేరకపోవచ్చు, అలాగే ఆస్తి గొడవల్లో అన్నదమ్ములు గొడవ పడుతూ ఉండొచ్చు, ఇంకా కొంతమంది వాళ్ళ పిల్లల చదువు బాగుండాలని, అలాగే ఆరోగ్య సమస్యల కోసం కూడా ఇక్కడికి వస్తారంటండి. వాళ్ళ సమస్యలను బట్టి ఇక్కడ వాళ్ళ సమస్య చెప్పుకుంటే దానికి తగ్గట్టుగా అయితే టెంకాయ ఇచ్చి ఒక స్లిప్ ఇస్తారంట. ఆ స్లిప్లో ఒక మంత్రం ఉంటుందంట. మంత్రం జపిస్తూ వాళ్ళు ఎన్ని రౌండ్లు చెప్తే అన్ని రౌండ్లు ఈ చెట్టుకి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకోవాలంట. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఇక్కడ టెంకాయ కట్టేసి అలా 9 వారాలు అయితే చేయాల్సి ఉంటుందంట. ఆ 9 వారాలు కంప్లీట్ అయ్యేలోపు అయితే వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అంటండి. ఇక్కడ మేము కూడా 2 సార్లు అయితే ఈ గుడికి వెళ్ళామండి. మాకు కూడా ఎప్పటి నుంచో జరగని ఒక పని అయితే నెరవేరింది మాకి. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మేము టెంకాయ కట్టలేదు కానీ నార్మల్గా దర్శనం అయితే చేసుకునే వచ్చామన్నమాట. 2 సార్లు వెళ్ళాం కదా, 2 సార్లు దర్శనం చేసుకునే వచ్చామండి. మేము టెంకాయ అయితే కట్టలేదు. అంటే టెంకాయ కట్టాలంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. అక్కడ క్యూ మాత్రం కొంచెం రష్ ఎక్కువ ఉంటుందండి. ఒక 2 hours పట్టచ్చు మొత్తము టెంకాయకి క్యూలోను, ప్లస్ ఇక్కడ రౌండ్ వేసుకోవడానికి. ఇంకా నార్మల్ దర్శనం అయితే అంత టైం పట్టదనమాట.
ఇంకా అదే అంత రష్లోనే మేమైతే 3 రౌండ్లు వేసుకునేసి బయటకైతే వచ్చేసామండి. ఇదేమో చెట్టు బయట నుంచి వ్యూ అనమాట. ఇదైతే చిన్న గ్రామంలో ఊరి బయటగా ఉంటుందండి ఈ గుడి అయితే. ఇక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. బైక్ కింద కార్ కింద అని చార్జ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ కాయగూరలు కూడా అమ్ముతుంటారండి. చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళు తీసుకొచ్చి కాయగూరలు కూడా పెట్టుకొని అమ్ముతుంటారు. ఇంకా అలాగే షాపులు కూడా చాలా బాగానే ఉన్నాయండి ఇక్కడ. అంటే తినడానికి తాగడానికి అయితే ఏ తొందర ఉండదండి, అన్నీ అక్కడే దొరుకుతాయి అన్నమాట. ఇంకా అలా చూసుకుని అయితే రిటర్న్ బయలుదేరిపోయాం మేము. వస్తుండగా దారిలో ఇక పూల తోట చూసాము. ఇంకా అంటే ఫస్ట్ దారికి పక్కనే ఉందనమాట. వెళ్ళేటప్పుడు అంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఆపలేదు. ఇంకా తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఆగి ఫొటోస్ తీసుకొని వచ్చామన్నమాట. ఇంత అందమైన తోటను చూసిన తర్వాత ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది కదా. అందుకే మేము కూడా ఆపి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయిపోయారనమాట అంత దగ్గరగా తోట చూసేసరికి. అంటే కారులో వెళ్తుండగా బయట నుంచి చూడడమే కానీ తోట లోపలికి వెళ్ళి చూసింది లేదు ఎప్పుడూనూ. అందుకు బాగా ఖుషి అయిపోయారు. ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసుకుని అయితే రిటర్న్ బయలుదేరిపోయామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.